ఓం నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి వీళ్ళు ఓడిపోయారు, ఇక అరణ్యానికి వెళ్ళాలి. దానికి ముందు భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుల ప్రతిజ్ఞలు అన్నీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఎవరు మన దుర్యోధనుల దగ్గర పోతున్నాడు. భారత వంశస్థులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వృద్ధుడైన భీష్ముడు, రాజైన సోమదత్తుడు, మహారాజైన బాహ్లికుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, ధార్తరాష్ట్రుడు, యూత్సుడు, సంజయుడు, ఇతర నరపాలురు, సభాసదులు అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్తున్నాను. తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటాను. పైన పేర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పాండవుల సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ధర్మ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు కౌరవ సభలో ఉన్న వారందరికి నమస్కరించి ఇక వెళ్తున్నామని చెప్పేసి అన్నారు. అప్పుడు సిగ్గుతో కుంచుకుని పోయినటువంటి కౌరవులందరూ యుధిష్ఠిరునితో ఏమీ అనలేకపోయారు. మనసులలోనే ఆ ధీమంతునికి శుభం కలగాలని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఆయనను ఓడించింది, ఇబ్బంది పెట్టింది కౌరవులు. మరల అదే కౌరవుల్లో సభలో నుండి పెద్దలందరికీ నమస్కరించి వెళ్తున్నాడంటే ఎంత గొప్పడండి ధర్మరాజు. సో అందుకే తలనుంచుకున్నారు అంతా కూడా, అంతా మంచే జరగాలి ధర్మరాజు అని చెప్పేసి అనుకున్నారు. ఇక విదురుడు ఇలా అంటున్నాడు, కౌంతేయులారా, రాజకుమారి అయినటువంటి ఈ కుంతి అరణ్యాలలో ఉండదగదు. సుకుమారి, వృద్ధులైనటువంటి ఈమె ఎప్పుడూ సుఖాలను అనుభవించదగినదే. కాబట్టి ఈమె ఇక్కడే మా ఇంట్లో గౌరవంగా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే కదా, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో కుంతీదేవి మా ఇంట్లోనే ఉండిద్దని విదురుడు చెప్పాడు. విదురుడికి కుంతీదేవి వదిన వరస, వదిన అంటే తల్లితో సమానం. అప్పుడు పాండవులు ఇలా అన్నారు, అనగా అలాగే నీవు చెప్పినట్లే చేస్తాం. నీవు మా పినతండ్రివి, తండ్రి వంటి వాడివి. మేము నీ శరణంలో ఉన్నవారం. నీవు ఆజ్ఞాపించినట్లే చేస్తాం. మాకు పరమ గురువు నీవే, మహామతి. మా కర్తవ్యం మరేదైనా ఉంటే ఆజ్ఞాపించు అన్నారు. నువ్వు చెప్పినట్టే చేస్తామయ్యా, మమ్మల్ని నీ దగ్గర ఉంచుతాం. ఇంకా ఏమన్నా చెప్పాలంటే చెప్పు, మేము చేయాల్సింది అన్నారు. అప్పుడు విదురుడు అంటున్నాడు, యుధిష్ఠిరా, మరొక విషయం తెలుసుకో. అధర్మం వలన ఓడిపోయిన వారు తన పరాజయానికి దుఃఖించకూడదు. మీరు తప్పు చేయలా, అవతలాడు తప్పు చేసాడు, దానివల్ల మీరు ఓడిపోయారు. అలాంటి మీరు ఎందుకు బాధపడతారు? బాధపడవద్దు. నీవు ధర్మం తెలిసిన వాడు. అర్జునుడు యుద్ధంలో గెలవగలవాడు. భీమసేనుడు శత్రు సంహారం చేయగలవాడు. నకులుడు అర్ధని సమకూర్చగలవాడు. సహదేవుడు సహనం గలవాడు. ధౌమ్యుడు అంటే వారి యొక్క గురువు అన్నట్టు. బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు. మీ సహధర్మచారి అయినటువంటి ద్రౌపది ధర్మార్థాలలో నేర్పుగలది. మీరు ఒకరంటే మరొకరు ఇష్టపడేవారు. మిమ్మల్ని చూస్తే అందరూ ముచ్చటపడతారు. మిమ్ము ఎవరు విడదీయలేరు. లోకంలో మిమ్మల్ని ఇష్టపడిన వాడంటూ లేడు. మీ సహనమే నీకు సర్వశుభాలను సమకూర్చదగినది. శత్రువు ఇంద్రుడు వంటి వాడైనా సరే మీ సహనం ముందు నిలవలేడు. గతంలో మేరు సావర్ని హిమాలయాలలో నీకు ఉపదేశించాడు. వారణావతంలో కృష్ణద్వైపాయనుడు, భృగుత్తుంగంలో పరశురాముడు, దృశ్యధ్వతిలో సాక్షాత్ శంకరుడు, అంజన పర్వతంపై అసిత మహర్షి నీకు జ్ఞానోపదేశం చేశారు. సో గతంలో ఎవరెవరు నీకు చేస్తున్నారు? కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు, భృగుత్తుంగంలో పరశురాముడు, దృశ్యధ్వతిలో సాక్షాత్తు శంకరుడు, అంజన పర్వతంపై అసిత మహర్షి నీకు జ్ఞానోపదేశం చేశాడు. కల్మషి నదీ తీర్థంలో ఉన్నటువంటి భృగు మహర్షికి నీవు శిష్యుడు అయినావు. నారద మహర్షి ఎప్పుడు నిన్ను కనిపెట్టి ఉంటాడు. ఈ ధౌమ్యుడు నీకు పురోహితుడు. మహర్షుల ద్వారా సంక్రమించినటువంటి ఆ పారలౌకిక విజ్ఞానాన్ని నీవు ఎప్పుడూ విడవవద్దు. యుధిష్ఠిరా, నీవు నీ బుద్ధితో ఇలా నందునటువంటి పురూరవుని కూడా జయించగలవు. నీవు శక్తితో రాజులందరినీ, ధర్మసేవనంలో ఋషులందరినీ కూడా మించిపోగలవు. విజయోత్సాహాన్ని ఇంద్రుని ద్వారా, క్రోధ నివారణను యమధర్మరాజు ద్వారా గ్రహించు. అలాగే దానంలో కుబేరుణ్ణి, సంయమనంలో వరుణ్ణి ఆదర్శంగా తీసుకో. ఇతరులకై తనను తగ్గించుకోవటం, సౌమ్యత్వం, జీవన ప్రధానం వీటి ద్వారా గ్రహించు. సౌమ్యత్వం, జీవన ప్రధానం నీటి ద్వారా గ్రహించు. భూమి నుండి సహనాన్ని, సూర్యమండలం నుండి తేజస్సును, వాయువు నుండి బలాన్ని, సమస్త భూతాల నుండి ఆత్మ సంపదను పొందు. నీకు ఆరోగ్యం సమకూరుగాక, నీకు శుభం చేకూరుగాక. వనవాసు నుండి మరల వచ్చిన మిమ్ము చూడగలను. యుధిష్ఠిరా, ఆపత్కాలంలో ధర్మార్థాలకు సంబంధించిన క్లిష్ట పరిస్థితులలో, సమస్త కార్యాలలో ఆయా సమయాలకు తగినట్లు కర్తవ్యాన్ని పరిపాలించు. కౌంతేయ, నీకు చెప్పవలసినది చెప్పాను, నీకు మేలు జరుగుతుంది. కృతార్థుడివై క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు మేము చూస్తాం. గతంలో మీరే దోషాలు చేశారో ఎవరికి తెలియదు కదా, అది జరగవలసినదే. సో విదురుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత సత్య విక్రముడు యుధిష్ఠిరుడు భీష్మ ద్రోణులకు నమస్కరించి బయలుదేరాడు. మరి అత్త కొడలు మాట్లాడుకోవాలి కదా, అది రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు విదురుడు ఏదైతే చెప్పున్నాడో అది చాలా చాలా ముఖ్యమైనదండి. మరొక్క మారు బ్యాక్ వెళ్ళి ఈ ఆడియోని ఒకసారి వినండి, ఓకేనా? రేపు డిస్కస్ చేద్దాం.